లోకల్ బాడీ ఎన్నికల ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గౌరవ కార్పొరేటర్లకు అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విప్పులు గిప్పులు ఏం పనిచేయ ఇంకా 6 నెలలే మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఐఎంకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంకా 6 నెలల కోసం మీరు చూస్తారా? నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా? మేమైతే వదిలిపెట్టాం. మేము ఎంఐఎం పార్టీని కూకటి వేలతో పెకిలించడానికే మేము ఉన్నాం. కానీ మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఐఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే. ఒక డ్రామా ఇది, పొలిటికల్ డ్రామా ఇది. మీ డివిజన్లలో 80% హిందువులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కార్పొరేటర్లకు మేము మీకు వ్యతిరేకంగా విమర్శిస్తలే. మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి, ఓటింగ్ లో పాల్గొనండి మేము అప్పీల్ చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా హిందూ యూత్ గాని హిందూ సమాజం గాని ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది. మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ నుంచి. అరే 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతున్నారు మమ్మల్ని ఎంఐఎం పార్టీ. అటువంటి పార్టీకి మా కార్పొరేటర్ ఓటేస్తాడా? అటువంటి పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా? మా దేవులను అవమానపరిచిర్రు, మా గోమాతను వధిస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా? మా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా? వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు గ్యారంటీ. ఇప్పటికే స్టార్ట్ అయింది చాలా డివిజన్లలో కూడా. ఇంతకుముందు సమావేశం జరిగినప్పుడు చాలా మంది మా డివిజన్ అధ్యక్షులు చెప్తున్నారు, అన్న మా డివిజన్లలో హిందూ సమాజం అంతా ఒకటైంది. కార్పొరేటర్లు గిట్టారు ఓటింగ్ లో పాల్గొనకుంటే ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ఎట్టి బస్సులో హిందువులు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకు ఓటేసే ప్రసక్తి అని చెప్పి కుండ బదులుకుంటే స్పష్టం చేస్తున్నారు. ఇది అనుకుంటారు కావచ్చు, ఇంకా 6 నెలల దాకా ఉంటుందా అని చెప్పి. పక్కా 6 నెలల తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ డివిజన్లలో ఓటు వేసినప్పుడు ప్రజలకు ఇదే గుర్తొస్తుంది. ఇదే గుర్తొస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, మీరు మీ అధిష్టానము ఆదేశాలు ముఖ్యమా, నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా ఆలోచించుకోండి.